Today, let's see how to merge two sorted lists into one sorted list without using built-in functions. ఇక్కడ two sorted lists తీసుకున్నాం, list 1 and list 2. Now let's take a variable called result equal to ఒక empty list ని initialize చేసుకున్నాం to store result. Then let's say list 1 ని I pointer తో indicate చేద్దాం and list 2 ని J pointer తో indicate చేద్దాం. So let's take two variables I and J is equal to 0 గా initialize చేసుకున్నాం. Now let's take a while loop. While I less than ఈ లిస్ట్ 1 యొక్క లెంత్ తీసుకుందాం. లెంత్ ఆఫ్ లిస్ట్ 1 అండ్ j లెస్ దాన్ లెంత్ ఆఫ్ లిస్ట్ 2. ఇక్కడ ఈ వైల్ కండిషన్ ఎందుకు తీసుకున్నాము అంటే ఇచ్చిన లిస్ట్లో ఈచ్ వాల్యూని మనం రీడ్ చేసుకోవడానికి ఈ వైల్ కండిషన్ని తీసుకున్నాం. నౌ ఈ లిస్ట్లో ఉన్న వాల్యూస్ని కంపేర్ చేయాలి. లెట్స్ టేక్ అన్ ఇఫ్ కండిషన్. ఇఫ్ లిస్ట్ 1 ఆఫ్ I ఈజ్ లెస్ దాన్ లిస్ట్ 2 ఆఫ్ J అయితే దట్ మీన్స్ ఇన్ ఫస్ట్ రన్ I అండ్ J 0. దట్ మీన్స్ లిస్ట్ 1లో 0 ఇండెక్స్ దగ్గర వాల్యూ 1 ఉంది అండ్ లిస్ట్ 2లో 0 ఇండెక్స్ దగ్గర వాల్యూ 2 ఉంది. ఈజ్ 1 లెస్ దాన్ 2? ఎస్, 1 లెస్ దాన్ 2. దట్ మీన్స్ I లెస్ దాన్ J అయితే ఐని మనం రిజల్ట్లోకి అపెండ్ చేయాలి. సో హియర్ రిజల్ట్ డాట్ అపెండ్ ఆఫ్ లిస్ట్ 1 ఆఫ్ I ఇలా మనం ఇవ్వచ్చు. ఏదైతే మనం లిస్ట్లోకి యాడ్ చేసామో ఆ పాయింట్ని అగైన్ మనం ఇంక్రీజ్ చేయాలి, అంటే నెక్స్ట్ వాల్యూకి మూవ్ చేయాలి. I ప్లస్ ఈక్వల్ టు 1. ఇప్పుడు I 1 దగ్గర ఉన్నది 5 దగ్గరికి వెళ్తుంది. ఇప్పుడు I నెక్స్ట్ వాల్యూకి మూవ్ అయింది కదా. సో నౌ I పాయింటర్ దగ్గర ఏ వాల్యూ ఉంది? 5. అండ్ J మనం ఇంక్రీజ్ చేయలేదు కాబట్టి J పాయింటర్ దగ్గర 2 ఉంటుంది. నౌ ఇట్ విల్ అగైన్ చెక్ 5 లెస్ దాన్ 2. ఈజ్ 5 లెస్ దాన్ 2? నో, కాబట్టి ఇట్ నీడ్ టు యాడ్ J వాల్యూ అంటే 2 యాడ్ చేయాలి. కాబట్టి ఎల్స్లో మనం రిజల్ట్ డాట్ అపెండ్ ఆఫ్ లిస్ట్ 2 ఆఫ్ J. Jని మనం రిజల్ట్లోకి యాడ్ చేస్తున్నాం అండ్ ఇక్కడ మనం Jని కూడా ఇంక్రిమెంట్ చేయాలి. J ప్లస్ ఈక్వల్ టు 1. దట్స్ ఇట్. ఇలా మనం కంపేర్ చేసుకుంటూ ఏదైతే స్మాలెస్ట్ వాల్యూ ఉందో అది రిజల్ట్లోకి అపెండ్ చేస్తున్నాం అండ్ ఆ పాయింట్ని ఒకటి ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తున్నాం. క్లియర్? నౌ లెట్స్ ప్రింట్ రిజల్ట్. లెట్స్ రన్. అవుట్పుట్ ఏమొచ్చింది? ఇచ్చిన 2 లిస్ట్ కూడా మర్జ్ అయ్యి సార్ట్ అయ్యి మనకు అవుట్పుట్ వచ్చింది. బట్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఈ 2 లిస్ట్లో ఉన్న 9 వాల్యూ అనేది ఈ రిజల్ట్లోకి యాడ్ అవ్వలేదు. ఎందుకు అంటే ఇక్కడ మనం వైల్ కండిషన్ తీసుకున్నాం కదా, 2 లిస్ట్ని కూడా ట్రావర్స్ చేస్తున్నాం. ఈ 2 లిస్ట్ ట్రావర్స్ చేసినప్పుడు ఫస్ట్ ఏదో ఒక లిస్ట్ ట్రావర్స్ అయిపోతుంది. సో వన్స్ ఒక లిస్ట్ ట్రావర్స్ కంప్లీట్ అయిపోతే ఈ వైల్ కండిషన్ అక్కడతో ఎగ్జిట్ అయిపోతుంది. సో దెర్ ఈస్ అ ఛాన్స్ ఇచ్చిన 2 లిస్ట్లో ఏదో ఒక వాల్యూ మిగిలిపోతుంది. సో ఫర్ దట్ వీ నీడ్ టు రైట్ 2 లైన్స్ హియర్. రిజల్ట్ ప్లస్ ఈక్వల్ టు దట్ మీన్స్ రిజల్ట్ ఈక్వల్ టు రిజల్ట్ ప్లస్ లిస్ట్ 1 ఆఫ్ I కొలన్. అంటే I పాయింటర్ ఎక్కడితో స్టాప్ అయిందో అక్కడి నుంచి అంటిల్ ద ఎండ్ ఆఫ్ ది లిస్ట్ ఇంకా ఏమైనా వాల్యూస్ ఉంటే అది మనం యాడ్ చేస్తున్నాం. అండ్ సేమ్ ఫర్ J. రిజల్ట్ ప్లస్ ఈక్వల్ టు లిస్ట్ 2 ఆఫ్ J కొలన్. నౌ ఇఫ్ యూ ప్రింట్ రిజల్ట్. పర్ఫెక్ట్. క్లియర్? ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం ఛానల్ ఫాలో అయిపోండి.